హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అన్ని రకాల వెజిటేబుల్స్తో సాంబార్ చేయబోతున్నాను నా స్టైల్లో. ఏమేం వెజిటేబుల్స్ కావాలో చూపిస్తాను రండి. నేనైతే సూరకాయ, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్, మునగకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా, కరివేపాకు. ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ముక్కల సాంబార్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గినాక కరివేపాకు వేసుకోవాలి. ఇంకా మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ముల్లంగి, క్యారెట్, ములక్కాయలు, సూరకాయలు. మేమైతే మా సైడు సూరకాయలు అంటారు, కొంతమంది ఏమో ఆనపకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఇలా మూత పెట్టుకోవాలి ముక్కలు మగ్గేంత వరకు. ఇవి ఇలా బాగా మగ్గాలి. కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ముక్కలు ఎలా ఉడికిపోయాయో. ముందుగానే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. చింతపండును కూడా తీసుకొని నానబెట్టి పిసికి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ ఉడకబెట్టుకున్న పప్పునే ఈ ముక్కలలో వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఇది బాగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పులుసుని ఇందులో పోసుకోవాలి. చూడండి నేనైతే ఈ పులుసుని ఈ ముక్కలలో పోసుకున్నాను. ఇంకా పులుపు చూసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇందాక కొంచెమే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. మూత తీసి చూశాను. చూడండి ఎలా మరిగిపోయిందో. ఇంకా ఇప్పుడు కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపుకోవడమే. మసాలా అంటే నేను ఇంట్లోనే ధనియాల పౌడర్ చేసి పెట్టుకుంటాను, అదే వాడతాను. ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకోవడమే. కొంచెం చక్కెర ఉంటే చక్కెర, బెల్లం ఉంటే బెల్లం, పులుపు ఇరగడం కోసం. ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి చక్కెరే ఉందండి, బెల్లం లేదు. నేనైతే కొంచెం చక్కెర వేస్తున్నాను పులుపు ఇరగడం కోసమే. ఇంకా వేడి వేడి సాంబార్ రెడీ. కొంతమంది పప్పుచారు అంటారు, కొంతమంది సాంబార్ అంటారు. ఇంకా వేడి వేడి సాంబార్ తయారైనట్టే. ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీకి కూడా బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి.